ఏమండి, ఉమ్. పక్కింటోళ్ళు వేళంగనికి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చినారంట. గుండా క్రైస్తవులుగా ఉండి ఇది విడ్డూరంగా లేదండి? విడ్డూరం నరన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము అనేక అద్భుతములను ఆశ్చర్యకార్యములను జరిగించి మోసం చేస్తారని ప్రభు చెప్పాడు. అలాగే ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అరణ్యములో యేసుప్రభు ఉన్నాడు, లోపల గదిలో యేసుప్రభు ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దనండి, వాళ్ళని వెంబడించొద్దనండి. ఇలాగూ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక లేఖనాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాలలాగా వెలిసిపోతున్న అనేకమైనటువంటి చోట్ల ఏదో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయని వారి వ్యక్తిగత ప్రార్థనని విశ్వసించకపోవటం, అంటే సంఘ సహవాసములో ప్రార్థన చేసుకోవటం మీద ఆధారపడకపోవటం, ఇలాగూ ప్రాముఖ్యమైన లేఖనానుసారమైన విషయాలని పక్కన పెట్టి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోతున్న వారు ఎంతోమంది. ఇంకొక చోట ఒక లేఖనం ఏం సెలవిస్తుందంటే, ప్రతి ఆత్మని నమ్మకండి, ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో పరిశీలన చేయండి అని చెప్తున్నాడు. ఇంకొక చోట ఏముందంటే, అనేకులు అపోస్తుల వలె వేషధారణ జరిగించి అనేక మందిని మోసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి సత్యములో ఉన్నటువంటి క్రైస్తవుడు, సత్యమును అనుసరిస్తున్న క్రైస్తవుడు, క్రీస్తును ధరించిన క్రైస్తవుడు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి గుండు కొట్టించుకోవడమో చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి అటువంటి వారిని వెంబడించాల్సిన అవసరం లేదు.